విదేశీ విద్యార్థులను వేధించడాన్ని ట్రంప్ సర్కార్ కొనసాగిస్తోంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియపై ట్రంప్ సర్కార్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు కాస్తంత ఊరట లభించినట్లయింది. అయితే తాజాగా మరోసారి ట్రంప్ తన టెంపర్తనాన్ని చూపించారు. అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులు క్లాసులకు గైర్హాజరైతే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, అట్నుంచి అటే విమానం ఎక్కించి సొంత దేశాలకు సదరు విదేశీ విద్యార్థులను పంపిస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. దీంతో అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. సహజంగా అన్ని క్లాసులకు ఏ విద్యార్థి హాజరు కారు. దీనికి రకరకాల కారణాలుంటాయి. ఇలా ఎక్కువ రోజులు గైర్హాజరైతే వారికి జరిమానా విధిస్తారు, లేదంటే నోటీసులు ఇస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే. అయితే ట్రంప్ సర్కార్ రూటే వేరు. తగినంత హాజరు లేకుంటే ఏకంగా స్టూడెంట్ల వీసాలు రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. భారత్ సహా అన్ని విదేశీయాల విద్యార్థులకు తాజాగా ఈ హెచ్చరిక చేసింది ట్రంప్ సర్కార్. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి భారత్కు చెందిన విద్యార్థులకు సమాచారం అందించింది. ఎక్కువ రోజులు క్లాసులకు గైర్హాజరైన వారి వివరాలను ఇవ్వాలని భారత విద్యార్థులను మన రాయబార కార్యాలయం కోరింది. ఇదిలా ఉంటే ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇటీవల అమెరికా ఇమిగ్రేషన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఓపీటీ ట్రైనింగ్ను ప్రారంభించి 90 రోజుల్లోనే స్టేటస్పై అప్డేట్స్ తెలియజేయాలని కోరింది. లేదంటే అమెరికాలో చదువుకునే చట్టబద్ధ హక్కు కోల్పోతారని అమెరికా ఇమిగ్రేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే అన్ని విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది చివరకు 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారత విద్యార్థులు ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో అమెరికాలో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీనికి కారణం ట్రంప్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలే. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కత్తిగట్టిన సంగతి తెలిసిందే. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను ఇటీవల అమెరికా ప్రభుత్వం నిషేధించింది. ట్రంప్ సర్కార్ తీసుకునే నిర్ణయం ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా ఆసియా దేశాల్లో దుమారం రేపింది. ఎందుకంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది చైనా, భారత్ వంటి విదేశీ విద్యార్థులే. ఈ నేపథ్యంలో ఇంత కఠిన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ తీసుకోవడం వెనుక గల ఓ ఆసక్తికర అంశం తాజాగా వెలుగు చూసింది. బారన్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు. బారన్ ట్రంప్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ముచ్చట ఉండేది. దీంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం గతంలో దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే బారన్ ట్రంప్కు అడ్మిషన్ నిరాకరించింది హార్వర్డ్ విశ్వవిద్యాలయం. కానీ బారన్ ట్రంప్కు అడ్మిషన్ నిరాకరించడానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ను బాగా బాధించిందని చెబుతారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది. దీంతో ట్రంప్ మహాశయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారంట. ఇందుకు ప్రతీకారంగా తాజాగా హార్వర్డ్లోని విదేశీ విద్యార్థులను ట్రంప్ సర్కార్ టార్గెట్ చేసిందంట. ఇందులో నిజాలు ఎవరికి తెలియదు. అయితే అమెరికాలో ప్రస్తుతం ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది. కాగా ఆన్లైన్లో నడుస్తున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం పాలకవర్గం ఖండించింది. ఈ ప్రచారం పూర్తి అవాస్తవం అని పేర్కొంది. అంతేకాదు, బారన్ ట్రంప్ అడ్మిషన్కు సంబంధించి నడుస్తున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా కూడా తోసిపుచ్చారు. అదంతా ఓ కట్టుకథ అని ఆమె కొట్టిపారేశారు. అంతేకాదు, అసలు బారన్ ట్రంప్ ఏ రోజు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి దరఖాస్తు కూడా చేసుకోలేదని మెలానియా స్పష్టత ఇచ్చారు. కాగా హార్వర్డ్ యూనివర్సిటీ ఎపిసోడ్కు చైనాపై ట్రంప్ సర్కార్కున్న ఆగ్రహమే కారణమని మరో కథనం ప్రచారంలో ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా వారే. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో సోషలిజం భావజాలం పెరుగుతుందని అమెరికా భయపడుతోంది. అంతేకాదు, ట్రంప్ సర్కార్ ఇటీవల కాలంలో తీసుకున్న అనేక అప్రజాస్వామిక నిర్ణయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఇటీవల కాలంలో అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. సుంకాల విషయంలో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అనుకున్నాయి. చైనా దిగుమతులపై అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించింది. ఇందుకు కౌంటర్గా అమెరికా దిగుమతులపై చైనా కూడా సుంకాలు విధించింది. ఒక దశలో అమెరికా, చైనా మధ్య తారిఫ్ యుద్ధం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా సంవత్సరాల నుంచి అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇదిలా ఉంటే హార్వర్డ్ ఎపిసోడ్కు క్వాడ్ ఉపకూటమి కూడా కారణమన్న ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి క్వాడ్ ఒక చిన్న అంతర్జాతీయ ఉపకూటమి. ఈ కూటమిలో కేవలం 4 దేశాలే ఉన్నాయి. అమెరికా, భారత్తో పాటు ఆస్ట్రేలియా, జపాన్ కూడా ఉన్నాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడమే క్వాడ్ ప్రధాన లక్ష్యమని అమెరికా పైకి చెబుతోంది. కానీ చైనా ఆధిపత్యానికి గండి కొట్టడమే క్వాడ్ అసలు లక్ష్యమంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ అన్ని కారణాలతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని చైనా విద్యార్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా అడ్మిషన్లను రద్దు చేసింది ట్రంప్ సర్కార్. అయితే చైనాపై ట్రంప్ సర్కార్కున్న ద్వేషానికి భారతీయ విద్యార్థులు బలవుతున్నారు. అయితే తాజాగా అమెరికా వర్సిటీలో విదేశీ విద్యార్థులపై తన ద్వేషాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి చూపించారు. అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనల మేరకు హాజరీ ఉండాలని ఆదేశించారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా హాజరీ తగ్గితే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. అసలు ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో నానా ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులు షాక్కు గురయ్యారు. వీసాలు రద్దయితే ఏం చెయ్యాలని తలలు పట్టుకుంటున్నారు. వీసాలు రద్దవడమంతే అమెరికాలో చట్టబద్ధమైన హక్కును కోల్పోవడమే. ఎలన్ మస్క్ యావత్ ప్రపంచానికి తెలిసిన పేరు, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం. ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన ప్రవేశించని రంగమంటూ లేదు. క్రిందటేడాది జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా మస్క్ వ్యవహరించారు. ఆ తరువాత రిపబ్లికన్ పార్టీ విజయం సాధించడం, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడవడం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టిన తరువాత ఎలన్ మస్క్ను ట్రంప్ సర్కార్ కీలక పదవిలో నియమించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ పేరుతో కూడా ఒక సంస్థను ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ పాలనా వ్యవహారాల బాధ్యతను ఎలన్ మస్క్కు అమెరికా ప్రభుత్వం అప్పగించింది. అంతేకాదు, డోజ్ సారథి హోదాలో ఎలన్ మస్క్కు ప్రత్యేక అధికారాలు కూడా కల్పించింది. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు వైట్ హౌస్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ సర్కార్ తీసుకురాబోతున్న ఓ కొత్త చట్టం. ప్రస్తుతం ఇది బిల్లు రూపంలో ఉంది. ఈ బిల్లు త్వరలో చట్టమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే సదరు చట్టం అమలు కోసం అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో సదరు బిల్లుకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ గళం విప్పారు. ఒకవైపు డోజ్ రూపంలో ప్రభుత్వ ఖర్చులను తాను తగ్గిస్తూ ఉంటే, మరోవైపు అధిక కేటాయింపులు చేయాల్సిన బిల్లుకు రూపకల్పన చేయడం ఎంతవరకు సమంజసమని ఎలన్ మస్క్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఈ బిల్లు వల్ల రానున్న రోజుల్లో అమెరికాలో ద్రవ్యలోటు పెరుగుతుందన్నది ఎలన్ మస్క్ వాదన. ఎన్నికల ప్రచార సమయంలో ద్రవ్యలోటును కట్టడి చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చిన సందర్భాన్ని ఎలన్ మస్క్ గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల హామీకి తూట్లు పొడవడం కాదా అని ఎలన్ మస్క్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తాజాగా రూపకల్పన చేసిన బిల్లుపై ఎలన్ మస్క్ నిరాసక్తత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎలన్ మస్క్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెడతానన్నారు. ఇప్పటికే రాజకీయ ప్రచారాలకు తాను పెద్ద ఎత్తున డాలర్లు ఖర్చు పెట్టినట్లు మస్క్ పేర్కొన్నారు. అయితే ఇక నుంచి ఈ అనవసరపు ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను భావిస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం అధికారంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీలో దుమారం రేపింది. ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ ఖర్చు అంతా దాదాపుగా ఎలన్ మస్కే భరించేవారు. అంతేకాదు, క్రిందటేడాది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా ఎలన్ మస్కే భరించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో దాదాపుగా $250 మిలియన్ డొనాల్డ్ ట్రంప్ కోసం ఎలన్ మస్క్ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించడం రిపబ్లికన్ పార్టీకి చాలా ముఖ్యం. ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. సహజంగా ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న పని. వేలాది డాలర్లు సునాయాసంగా ఖర్చవుతాయి. ఇలాంటి విషయాల్లో సహజంగా మస్క్ మీదే డొనాల్డ్ ట్రంప్ ఆధారపడుతూ ఉంటారు. అధ్యక్షుడు ట్రంప్కు ఎలన్ మస్క్ ఆర్థిక మద్దతుదారు అనేటువంటి విషయం తెలిసిందే. అంతేకాదు, కీలకమైన పొలిటికల్ యాక్షన్ కమిటీకి కూడా ఎలన్ మస్కే ప్రధాన ఆదాయ వనరు. దీంతో ఏం చేయాలో రిపబ్లికన్ పార్టీ నేతలకు పాలుపోవడం లేదు.